చెట్టుని ఎవరైనా ఎరకొడతారా? ఇది అప్పుడు కాళ్ళ చేతులు నొప్పులు వస్తే చేస్తే ఇవి పెడుతుండే. ఒక ఆకు ఉండదు దీనికి, ఆకు అనేది ఉండదు ఈ చెట్టుకు, కానీ ఇట్లనే ఉంటుంది ఇది మొత్తం. ఈ చెట్టు పేరైతే తెలీదు. నేను అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు పెట్టుకున్నప్పుడు చూసినా, నేను గుర్తున్నది నాకు. ఇలా పాలు వస్తున్నాయి చూడు, ఇగో ఇక్కడ పాలు వస్తున్నాయి. ఇగో ఇప్పుడు తెంపిన ఇక్కడ ఈ పాలతోటి పాలు ఉంటే ఆ పాలు ఆ డాట్స్ పెట్టినట్టు పెడితే చాలుగా, ఇక అవే మనకు నొప్పులు తగ్గించేస్తుంది. ఇంకా వేరే ఏం అవసరం ఉండదు. ఏ పుణ్యాత్ములు పెట్టిరో కానీ ఉండిపోయింది అది చెట్టు అట్లా. ఇది దొరుకుతలేవు ఈ కాలంలో. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అది, లేకపోతే లేదు. ఇది డ్రాగన్ ఫ్రూట్ రా చెట్టు. ఇది దీని పైకి పైలంచేటట్టు చేయాలి. అట్లా జాగ ఇవ్వాలి. నన్ను కట్ట పెడితే జాగ అల్లుకుంటుంది. ఇగో ఇది డ్రాగన్ ఫ్రూట్. ఏదో ఎవరో పెట్టుకున్నట్టు అట్లనే చూసి తీసుకోవాలి. తీసి పెట్టేసి అవి వేసుకుంటారు వీడియో అప్పుడు. ఇగో అట్లా పెట్టుకో. తర్వాత ఇగో ఇది ఒకటి, ఈ చెట్టు ఒకటి. నా చిక్కుడా నేను ఇది తీసుకొచ్చిన. ఇది అప్పుడు నొప్పులు తక్కువ అవుతుండే. ఈ చెట్టుని ఏమంటారో తెలియదు కానీ పాలు వస్తాయి చూడు. ఇగో పాలు తీసి పెట్టాలి. పాలు తీసు పాప కూడా తెలుసు, చెప్పినా నేను అన్నది కరెక్టే. ఒరే గన్నేరు అనరు అది, దాన్ని ఏం చెట్టు అంటారో తెలియదు. నువ్వు నన్ను కన్ఫ్యూజన్ చేస్తావు సమయ. మా చిక్కుడమ్మ చిక్కుడమ్మ కాయలేవి. అయ్యో కాయ తినేసినాయి, కాయ నిండుకున్నాయి. 6 కాయలు వచ్చినాయి. మళ్ళీ ఇంకో మొగ్గ పెట్టింది చూడాలి. ఇగో ఇంకో మొగ్గ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇగో ఇలా అవి పెట్టాలి. ఇది పసుపు చెట్టు. ఇగో ఇది పసుపు చెట్టు. ఇది లేవాలి. పసుపే పెట్టినా మరి. పసుపే పెట్టినా అంటున్నా కదా. ఇగో ఇది ఇంకా మళ్ళీ చిక్కుడమ్మకు మొగ్గలు వస్తున్నాయి. ఇది పొద్దున చేసుకోవాలి. దీంట్లోకి ఏమైనా మందులు వేస్తారో మరి ఎట్లా చేస్తారో. నేనైతే పెండ తెచ్చేసిన. అది ఇగో ఈ కనకాంబరాలకు కూడా పెట్టిన. ఆడ చెట్లు ఉండే కదా, ఆడ ఆవులు ఉండే కదా, అవి తెచ్చేసిన ఉంటాయి. ఎండిన ఎండ అయిపోయింది ఇదంతా. అదే ఎరువు అవుతుందని అన్నారు నాకు తెలిసి. ఇదేదో డ్రాగన్ ఫ్రూట్ అంట. యాప చెట్టు అయితే సర్వంతర్యామి అమ్మ.